సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న మహిళకు 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. సదాశివపేట మండలానికి చెందిన ఆమని గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాగా విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి ఆమని ఇంటికి వెళ్లి పరామర్శించారు. తన భర్త చనిపోయాడని, 2 ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని, చికిత్స కోసం ఇప్పటి వరకు 7 లక్షల రూపాయలు అప్పు చేశారని, ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, కానీ పిల్లల కోసం బ్రతుకుతున్నానని తెలపడంతో వారికి భరోసా కల్పించి ఆమని వైద్యం కోసం 10 లక్షల నగదును సహాయం అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. మస్తు తిన్నాం సార్ నేను మున్సిపాలిటీ ఎప్పుడు వచ్చిన పైసలు కానీ ఎప్పుడు మీడియం దొరకలేదు. ఇది ఏంటంటే వేరేలకు ఉదాహరణ కావాలన్నట్టు చేస్తుంది సార్. చెప్పిన ఆమె కూడా చెప్పినాం, మీడియాని పిలుస్తామా, నీది సమస్య కాదు, ఇది పోతుంది. ఇది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్నప్పుడు సీఎం విన్నాడు, అట్లా ఏదన్నా ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా పథకం. సాయం చేస్తాను, నువ్వు అదే అడిగినాను. గొప్ప మా ఇంటికి పెట్టుకొని ఈ 5 లక్షలు ఆ అప్పు దిశలో కట్టేసుకో, 5 లక్షలు ట్రీట్మెంట్ చేసుకో. మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఏదైనా ఉంటే కూడా నేను చెప్తా చిరు. తర్వాత నిర్మలకు చెప్పి కోఆర్డినేషన్ చేయండి, విన్నారా? చూద్దాం. నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకోపోతా, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోతా, దామోదర్ సాబ్ కూడా చెప్తా, నేను హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సాయం అయ్యేటట్టు కూడా నేను చూస్తాను. సరేనా? ఓకేనా? చలో. అదే అమ్మన్నా, అచ్చా అమ్మ మళ్ళీ అమ్మ సార్ అచ్చా మీ అమ్మన్నా చూసుకోండి, జాగ్రత్త. నవీన్ చూసిపోయింది సార్, అందరు నవీన్ చూసిన ఫోన్ చేసి బయట వచ్చిన ఉదయగిప్పుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము, ఇట్లా క్యాన్సర్ వచ్చారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎలా ఉందమ్మా హెల్త్, ఎలా ఉంది అని అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన అంటే సరేమో నేను వస్తా అన్నాడు. ఆయనకు వీలు కాలేదేమో, ఈరోజు వచ్చేసిండు, సాయం 10 లక్షలు చేసిండు. ఎంత ఖర్చు అయిందమ్మా? 6-7 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఇంకా ఉంది ట్రీట్మెంట్, ఇంకా 5-6 లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? మేము 1 ఇయర్ అవుతుంది సార్, నవంబర్ నుంచి సార్. 1 ఇయర్ అయింది కాదు, నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడే బయటపడ్డాను నాకు. అప్పటి సంది బాధనే ఉన్నది. ఎట్లా తెలిసిందమ్మా? బ్రెస్ట్ క్యాన్సర్లో గడ్డలు తీసి స్కానింగ్కి పంపించారు సార్. ఆ స్కానింగ్లో క్యాన్సర్ అని చెప్పేసారు సార్. గడ్డలు స్కానింగ్ చేసారు. ఎక్కడ చూపించుకున్నాము? ఇక్కడ మన జెమినీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డిలో ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ అక్కడ చేయించుకున్నాం. హైదరాబాద్ ఏమో ఇక రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది. కొంచెం డబ్బు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్. మున్సిపల్ వర్కర్ని సార్ నేను, కాంట్రాక్ట్ బేసిక్. ఓకే.